హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. ఈ వీడియోలో వచ్చేసి మనం క్యూకి సంబంధించిన వర్డ్స్ చూద్దామండి. సో ఇప్పుడు ఫస్ట్ మనం క్యూ అనే పేరులో కా అనే సౌండ్ వస్తాం. కా అలాగే మనం కా అనే సౌండ్ కానీ, క్వా అనే సౌండ్ కానీ, క్యా అనే సౌండ్ కానీ, ఈ సౌండ్స్ వచ్చేసి మనం ప్రొనౌన్సియేషన్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇచ్చినాం దాదాపుగా ఆల్మోస్ట్ క్వా అనే సౌండ్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వా, క్యూఈ, క్వా షన్, షన్, క్వశ్చన్ అంటే ప్రశ్న. ఓకేనా? క్వాలిఫికేషన్, ఇప్పుడు క్వాకు దీర్ఘము, క్వాలిఫికేషన్, క్యూఏ క్వా, ఎల్ఐడి, ఎఫ్ఐవి, సిఏ క్యా, టిఐవెన్షన్, క్వాలిఫికేషన్ అంటే అర్హత. ఓకేనా? క్వా, క్యూఏ క్వా, ఎల్ఐ, ఎఫ్ఐ, క్వాలిఫై అంటే క్వాలిఫై అయినారా లేదా, ఏదైనా ఎగ్జామ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, యోగ్యుడగు. ఓకేనా? క్వా, క్యూఏ క్వా ఆర్ క్వార్టర్, క్వార్టర్ గంటలో 4 అవుతుంది, క్వార్టర్ అంటారు. ఓకేనా? క్వార్టర్లీ, క్వార్టర్లీ, క్యూఏఆర్ క్వార్, టిఆర్టర్, ఎల్వైలీ, క్వార్టర్లీ. ప్రతి 3 మంత్స్కి ఒకసారి క్వార్టర్లీ అంటారు. మేము అమౌంట్ ప్రతి క్వార్టర్లీకి పే చేస్తామంటే ప్రతి 3 నెలలకు ఒకసారి పే చేస్తామని. క్వారల్సమ్, ఈజ్ ఎ క్వారల్సమ్ చైల్డ్ అంటే తను కొట్లాడే మనస్తత్వం గలవాడని చెప్పేటప్పుడు క్వారల్సమ్ అని చెప్తారు, జగడగుండి. క్వారల్ అంటే గొడవ. క్వాలిటీ, క్వాలిటీ, క్వాలిటీ అంటే గుణం. క్యూఏ క్వా, ఎల్ఐఈ, టీవైటీ, క్వాలిటీ అంటే గుణం. క్వాంటిటీ అంటే ఎంత ఉంది, క్వాన్, క్యూఏఎన్ క్వాన్, టిఐటి, టీవైటీ, క్వాంటిటీ అంటే పరిమాణం, ఎంత సైజు ఉంది, తక్కువ ఉందా, ఎక్కువ ఉందా. క్వార్జ్, క్వార్జ్, క్వార్జ్ అంటే అద్దం వంటి రాయి. సో అద్దంలా ఉంటే దాన్ని క్వార్జ్ అని చెప్తాం. నెక్స్ట్ క్విసౌండ్, క్యూఐసికే క్విక్, క్యూఐపిసికే క్విక్ అంటే వేగంగా. క్విల్ అంటే పక్షి ఇంకా. క్విట్ అంటే వదిలిపెట్టు. క్విజ్ అంటే ప్రశ్నావళి. క్విజ్ అంటే అందులో చాలా క్వశ్చన్స్ ఉంటాయి, కానీ క్విజ్ అంటారు. ఓకేనా? క్విల్ట్ అంటే బొంత లేదా పరుపు. ఓకేనా? క్వీన్ అంటే రాణి. క్యూకు సంబంధించిన సౌండ్ చూడండి, క్యూఈ, క్యూ అంటే వరుస. క్యూలో రాణి అంటాం కదా. క్వైట్, క్యూఐఈటి, క్వైట్ అంటే మౌనంగా ఉండడం. పెంచ్ అంటే నిప్పును చల్లార్చడం. పెంచ్ అనేది ఒక వర్బ్. కోట, ఇప్పుడు కాఫీలో వచ్చేసి ఇక్కడ మాత్రమే వస్తుంది, కొన్నింట్లోనే వస్తుంది. కోట అంటే భాగం. నీకు ఎంత కోట వచ్చింది అంటారు కదా, కోట అంటే భాగం. కోషెంట్ అంటే భాగాహారం. మనం డివిజన్ చేసేటప్పుడు బాగా చూస్తుంటాం. సో మనం ఇటు సైడ్ వేసుకునే దాన్ని కోషెంట్ అంటాం. ఓకేనా? కోషెంట్ అంటే భాగాహారం. ఇది క్యూకి సంబంధించిన వర్డ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్.